Composite numbers. Yes. So composite. ఇవి ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? కాంపోజిట్ అంటే పేరు విన్నారా? యశ్వంత్ పేరు విన్నారు? కాంపోజిట్ అంటే పేరు విన్నారు? వెళ్ళదు ఎక్కడ? కాంబినేషన్ విన్నారా? కాంబినేషన్ ఏంటి? కాంబినేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ అంటే కనీసం రెండు ఉండాలి, ఒకదానితో మ్యాచ్ అవ్వాలి. ఎన్ని ఉండాలి? అలాగే కనీసం రెండు ఫ్యాక్టర్స్ ఉండాలి, రెండు డివైజెస్ ఉండాలి, రెండింటిలో పోవాలి. ఒకటి దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో కూడా పోవాలి. అలా అయితే కాంపోజిట్. సో కాంపోజిట్ అంటే ఏంటంటే the natural number having at least one divisor. One divisor other than one and itself are composite numbers. చూడండి ఎలా ఉండాలి? అట్లీస్ట్ వన్ డివైజర్. ఇక డివైజర్ అంటే ఏంటి? చెప్తారా? డివైజర్ అంటే డివైడెడ్ చేసేది, డివిజిబుల్ చేసేది. నెంబర్ విచ్ కెన్ డివిజిబుల్ నెంబర్ ని డివైజర్ అంటాము. డివిజిబుల్ నెంబర్ అన్నమాట. డివిజిబుల్ which number can divide. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4 ని ఏమేమి డివైడ్ చేస్తారో అవి డివైడ్ చేస్తాయి. ఏమేమి డివైడ్ చేస్తాయి? 1 డివైడ్ చేస్తుంది, 1 టేబుల్ లో వస్తుంది, ఇంకా 2 టేబుల్ లో కూడా వస్తుంది, ఇంకా 4 టేబుల్ లో కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, the natural number having at least one divisor other than 1 and itself అంటే అదే. ఇంకో 1 వచ్చింది, 4 వచ్చింది, ఇది కాకుండా ఎక్స్ట్రా ఏమొచ్చింది? రైట్ అన్న వినండి. ఇప్పుడు 1 4 ఈ రెండు కాకుండా ఎక్స్ట్రా ఏమొచ్చింది? 2 వచ్చిందా? అలా ఉంటాయి కాంపోజిట్. అదే 1 అండ్ ఆ నెంబర్, ఆ రెండు కాకుండా ఇంకో డివైజర్ ఉంటాయి. అంటే ఇంకో నెంబర్ కూడా దాన్ని డివైడ్ చేస్తే, అంటే ఇంకో నెంబర్ కూడా వచ్చి దాన్ని కట్ చేసేయగలిగితే అదేమంటే కాంపోజిట్. అంటే దాంతో కాకుండా ఇంకో దాంతో కూడా ఓడిపోతే అది కాంపోజిట్. దేనితో ఓడిపోకపోతే ప్రైమ్. అదేనా? ఎవరితోటి ఓడిపోలేదనుకో ప్రైమ్ మినిస్టర్ అవుతారు కదా, అదేనా? సో ఎవరికన్నా ఓడిపోతే కాంపోజిట్ అవుతారు, అదేనా? సో ఆ నెంబర్ కాకుండా ఇంకో దాంట్లో దేంట్లో వచ్చి నేను కొడేస్తాను, సంపేస్తానంటే చచ్చిపోతే అదేనే మరి కాంపోజిట్. ఎవరు వచ్చినా సరే చచ్చిపోకుండా వాడి చచ్చిపోతే ప్రైమ్. అదేనా చెప్పింది? సో దేంట్లో బాగుంటుంది, దేంట్లో పోతే అది కాంపోజిట్ నెంబర్. అవునా? 4 is a composite number. And again, ఇంకా ఎలాంటి కాంపోజిట్ నెంబర్స్ చెప్పండి నాకు. ఎలాంటి కాంపోజిట్ నెంబర్స్ చెప్పండి. 6 what? 8 9 10 11 అవుతాయి. 11 కాంపోజిట్ నెంబర్ అవుతాయి. అవుతుందా? 11 ఏదైనా వచ్చి చెప్పండి. 11 తప్ప 11 ఇంకోటి ఏదైనా వచ్చి కట్ చేయగలదా? 11 ఏ టేబుల్ అవుతుంది? ఎందుకంటే కాదు, ఎందుకంటే రాదు కదా. 11 తప్ప ఇంకా 12, ఇంకా 14, ఇంకా 15, ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? ఇలా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నాకు మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100. 100 కన్నా తక్కువ ఉండే నెంబర్స్ లో కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? కామెంట్ చేయండి ఆన్సర్ ని. కామెంట్స్ లో మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ బిలో 100 కన్నా తక్కువ ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి?
అనే ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సో ఈ కాంపోజిట్ నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఏది, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది చెప్పాలని ఏదమ్మా 4 అవుతుంది. చూడండి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4 అవుతుంది. కాంపోజిట్ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. కాంపోజిట్ నెంబర్ లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. చూడండి కావాలంటే ఇది ఆడ్ నెంబరేగా, ఇది ఆడ్ నెంబరేగా, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. సో ఇన్ కాంపోజిట్ నెంబర్స్ దేర్ ఆర్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్. సో ఇన్ కాంపోజిట్ నెంబర్స్ there are even and odd also. కానీ ప్రైమ్ నెంబర్స్ లో ఒక 2 తప్ప అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి. చూడండి కదా ప్రైమ్ నెంబర్స్ రాశారు. ప్రైమ్ నెంబర్స్ లో ఒక 2 తప్ప మిగతా అన్ని ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఏంటి ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 మాత్రం. చాలా సార్లు అడిగారు ఈవెన్ నెంబర్ అవుతూ ప్రైమ్ నెంబర్ అవుతూ 2 మాత్రమే. మిగతా ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి అది ఈవెన్ నెంబర్ అవుతుంది. తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 17, తర్వాత 19. అవన్నీ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఒక 2 తప్ప మిగతా అన్ని ఆడ్ నెంబర్స్ అవుతాయి. దీంట్లో ఈవెన్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ లో ఒక 2 తప్ప మిగతా అన్ని కూడా ఆడ్ నెంబర్స్ 2 మాత్రమే ఈవెన్ నెంబర్. కానీ కాంపోజిట్ నెంబర్స్ అలా కాదు. కాంపోజిట్ నెంబర్ లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా?